అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మరణమాస్. ఇది కూడా బేసిల్ జోసెఫ్ సినిమాయే. అన్న ఎంట్రీలే అదిరిపోతాయి సినిమాలో. అంటే ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు యాంగ్రీ యంగ్స్టార్ సూపర్ స్టార్ సంథింగ్ సరిగ్గా గుర్తులేదు, బట్ యాంగ్రీ యంగ్స్టార్ బేసిల్ జోసెఫ్ అని పడుతుంది. మధ్యలో ఒక లవ్ ఈంది పోతుంది, హీరోయిన్ ఉంటుంది, బర్త్డే విష్ చేయడానికి వెళ్తే అక్కడ ఇతన్ని మీట్ అవ్వదు. సో అక్కడేమో సాడ్ సూపర్ స్టార్ బేసిల్ జోసెఫ్ అని పడుతుంది. అది భలే క్రేజీ అనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో చిన్న ఫైట్ వస్తుంది. అక్కడ తను 2 కాళ్ళు స్ప్రెడ్ అయ్యి జారిపోతాడు. అక్కడ బ్యాలెన్సింగ్ సూపర్ స్టార్ బేసిల్ జోసెఫ్ అని పడుతుంది. సో ఇలా అంటే ప్రతిదీ ఆ డైలాగ్స్ కానీ అన్ని ఉన్న క్యారెక్టర్లు. సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒక 4 వ్యక్తులు అనుకోకుండా అరటిపండులో విషం పెట్టి చంపేస్తారు. సో ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా కొడుకు పెద్దయ్యి వీళ్ళ మీద రివెంజ్ తెచ్చుకుంటాడు. వీళ్ళు ముసలాళ్ళు అయిపోతారు అప్పటికి. 4 ఎవరున్నారు ఏంటి అనేది ఎటకారంగా ఫన్నీగా. అంటే ప్రతి ఒక్కరూ అసలు ఒకరు తిన్నంగా ఉండరు. వాళ్ళ మాటలు కానీ అవి కానీ అంటే చాలా బాగుంటది. ఇలా ఒక సైకో కిల్లర్ రా తయారవుతాడు, రివెంజ్ తీసుకుందాం అనుకుంటాడు వాళ్ళ 4 మీద. ఆ సైకో కిల్లర్ అనుకోకుండా ఒక బస్సు ఎక్కుతాడు ఒక ముసలోని చంపుదామని. అయితే ఆ ముసలోడు ఇంకో కారణం చేత చనిపోవాల్సి వస్తుంది. అక్కడ హీరోయిన్ కూడా ఉంటది, ఇంకా బస్ డ్రైవరు, అందులో కండక్టర్, వీళ్ళ 4 అనుకోకుండా మళ్ళీ మన బేసిల్ జోసెఫ్ ఆ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. అసలు ఇంకా అక్కడి నుంచి ఇంకా అంతకుముందు నుంచే ఒక రకమైన ఫన్ అంటే అక్కడి నుంచి ఇంకా బీభత్సంగా నవ్వు ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటాం. అలాంటిది ఫస్ట్ హాఫ్ లో అయితే బీభత్సంగా నవ్వుతాం. వాళ్ళ డైలాగులు కానీ, తెలుగు డబ్బింగ్ ఉంది సినిమా. తెలుగు డబ్బింగ్ చాలా చాలా బాగుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ పంచెస్, వాళ్ళ యాక్టింగ్. అంటే ఈ బేసిక్ గా సైకో కిల్లర్ యాక్టింగ్ కూడా ఒక బేసిల్ జోసెఫ్ బీభత్సమైన కామెడీ చేస్తున్నాడంటే ఇంకా సైకో కిల్లర్ క్యారెక్టర్ చేసిన అతను అంటే ఒకటే ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా అది బీభత్సంగా నవ్వు వస్తుంది అనమాట. ఈ సినిమా అయితే అసలు మిస్ అవ్వకండి. నేనైతే బీభత్సంగా నవ్వని బీభత్సంగా ఎంజాయ్ చేశాను. మీకు ఒక మంచి కామెడీ సినిమా చూడాలని ఎంజాయ్ చేయాలనిపిస్తే ట్రై చేయండి. ఒక చాప్రీ లుక్ లో ఉంటాడు బేసిల్ జోసెఫ్. సో మొత్తం ఊరోళ్ళందరూ తిట్టుకుంటా ఉంటారు ఇతని దోలేసాలు చూసి. హీరోయిన్ కొద్దిసేపు లవ్ చేస్తానంటది, కొద్దిసేపు విడిపోతానంటది. అలా కొన్ని సీన్లు ఉంటాయి. మళ్ళీ లవ్ లో పడడం, మళ్ళీ లవ్ చేయనకపోవడం. ఇలాంటి టైంలో అంటే సౌండ్ మిక్సింగ్ కూడా అద్భుతంగా ఉంది. అంటే సౌండ్ మిక్సింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కూడా ఆ కామెడీ సీన్ ఇంకా నవ్వు వస్తుంది. అంత భలే తీశారు సినిమా. ఈ సినిమాకి టొవినో థామస్ అని ఆయన కూడా ఒక బెస్ట్ మలయాళం యాక్టర్. ఆయన ప్రొడ్యూసర్ అనమాట. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. అతను ఒక క్యామియో చేశాడు. అంటే ప్రొడ్యూసర్ అయ్యండి ఇలాంటి క్యామియో చేయించారండి అనిపిస్తుంది. అది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఏంటంటే ఈ మలయాళం సినిమాలు కావాలని మీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, లేదా అసలు వీడియో చూడకపోవచ్చు మీరు. కాకపోతే నేను చూసిన ఫ్లోలో నాకేమనిపించింది అదో ఫ్లోలో చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ ఈ సినిమాల మీద. నరుడు బ్రతుకున్నట్టున మన తెలుగు సినిమా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మిగతా 2 సినిమాలు కూడా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎంటర్టైనింగ్ అనిపిస్తే షేర్ చేయండి, నా సోది వింటారు. సబ్స్క్రైబ్ కూడా చేయండి కుదిరితే. థ్యాంక్ యూ.